పేలాలి. నేను ఈ గ్లాస్ నిండా తీసుకున్నాను. దీంట్లో సగం వరకు బెల్లం పొడి తీసుకుంటే సరిపోతుంది. లడ్డూలాగా చేసుకుంటాం అన్నమాట. ఏంటంటే మూత తీస్తే మొత్తం స్టవ్ చుట్టూ పడిపోతాయి అన్నమాట, ఎగిరి కింద పడిపోతాయి. అందుకని నేను ఈ లిడ్ పెట్టాల్సి వస్తుంది. ఇలా కొంచెం కొంచెం వేస్తే పేలాలు ఇలా వస్తాయి అన్నమాట. గ్లాసు జొన్నలు తీసుకున్నాం కదా మనం పేలాల కోసం, 3/4 గ్లాసు బెల్లం పొడి తీసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో పోసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉన్నా పర్లేదు, మరీ ఫైన్గా అనేం కాదు. ఇప్పుడు మనము ఈ పిండిని పొడిగా కూడా ఇందులోనే బెల్లం పొడి వేసుకొని మిక్సీ చేసుకొని డైరెక్ట్గా డబ్బాలో దేంట్లో స్టోర్ చేసుకొని తినొచ్చు. 15 days 20 days వరకు ఫ్రెష్గానే ఉంటుంది. లేదంటే మనం లడ్డూలుగా తయారు చేసుకోవచ్చు. అది 3-4 days వరకే ఉంటాయి, అంతకు మించి ఉండవు అన్నమాట. అందులో మనము బెల్లం కరిగించిన పానకం పోస్తాం కాబట్టి. మనం స్టవ్ పైన బాండీ పెట్టి బాండీలో బెల్లం వేసుకుందాం. మనం తీసుకున్న 1/2 కప్పు వరకు బెల్లం, ఇందులోనే నీళ్ళు కూడా 1/2 కప్పు వరకు పోసుకుందాం. ఇంకా కొన్ని పోయాలి. కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేయించుకుందాం. ఇంత వేగితే సరిపోతుంది, ఎందుకంటే కలర్ మారితే టేస్ట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఈ వేడిలోనే కొంచెం కలర్ మారుద్ది. అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని స్టెయిన్ చేసుకుందాం. ఏమన్నా పుల్లలు రాళ్ళు ఉన్నాయేమో వడపోసుకుందాం. మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇది పోసేసుకుందాం. ఇందులో యాలకులు కూడా వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పేలాల పిండి వేసి కలుపుకుందాం. సరిపోయినంత జొన్న పేలాల పిండి వేసుకొని ఎంత కావాలో అంత చూసుకుంటే కలుపుకోండి. చల్లారిపోయిన తర్వాత మనం లడ్డూలాగా చేసుకుందాం. కాసేపు వదిలేద్దాం. పిండి చల్లబడిపోయింది. దీన్ని ముద్ద చేసుకుందాం. ముద్దకు వచ్చేస్తుంది. ముద్ద చేసుకుందాం. దీంతో పాటు మనకు కొంచెం జొన్న పిండి మిగిలించుకున్నాము. ఇదేం చేద్దామంటే నువ్వులు లైట్గా వేయించుకొని, మరీ వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. ఈ రెండు కలిపి బెల్లం వేసి ఇదొక నువ్వుల ఉండ, జొన్నలు నువ్వులతో కలిపిన ఉండ చేసుకోవచ్చు. ఇది నెల వరకు నిల్వ ఉంటుంది అన్నమాట, డ్రైది కాబట్టి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే మొత్తం బాగా వస్తుంది, టేస్ట్ ఉంటుంది. ఇంకొకటి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మిక్సీ అయిన తర్వాత మన పేలాల నువ్వుల పిండి ఇలా వచ్చింది. చేతికి ఉండలాగా వస్తుంది అన్నమాట మనం చేయటానికి. ఈ పిండి ఇలా వచ్చింది మనకు ఉండ చేసుకోవడానికి. దీనికి మనం చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకొని పైన మనం ఏదైతే వేయించుకున్నామో డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు మనకు కావాల్సిన సైజులో. మీరు కావాలంటే నేను 1/2 గ్లాస్ నీళ్ళు వేసాను కదా, మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, ఇంకొక 2-3 స్పూన్ల వరకు, ఇంకా లూజ్గా మెత్తగా రావాలంటే. చక్కని సాంప్రదాయపు జొన్న పేలాల బెల్లంతో చేసిన సాఫ్ట్ లడ్డు, నువ్వులు పేలాలతో చేసిన నిల్వ ఉండే లడ్డు అన్నమాట. ఆరోగ్యానికి ఎంతో మంచిది. బోన్స్కి, మన రక్తహీనతకి, రెంటికి కూడా హిమోగ్లోబిన్ని పెంచడానికి దీంట్లో వైద్య గుణాలు కూడా ఉన్నాయి. అందుకని అందరూ వీలైనంత వరకు చేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టండి, మీరు తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.